తృప్తి పడింది. హనుమంతుని వైపు తిరిగి, అయితే నరవానరులకు సఖ్యం ఎలా కలిగింది? నువ్వు రాముణ్ణి ఎక్కడ చూశావు? లక్ష్మణుని గురించి నీకేం తెలుసు? వారి ఆకార స్వభావాలేమిటి? ఆయన అవయవ నిర్మాణం అంతా కళ్ళకు కట్టేలా చెప్పు నాయనా అని ప్రశ్నించింది. హనుమదానికి, అమ్మా, రామలక్ష్మణుల ఆకార విశేషాలు వివరిస్తాను. రామభద్రుడు పద్మదళ విశాల నయనాలతో సర్వలోక మనోహరంగా ఉంటాడు. దయాహృదయుడు, సూర్య నవ తేజస్వి, పృథ్వీకున్నంత ఓర్మి ఉంది. ధీశక్తిలో బృహస్పతి, కీర్తికి ఇంద్రుడు, సర్వభూత రక్షణతో తన పరిజన రక్షణ కూడా చూసుకునేవాడు. ముందు తన జీవన ధర్మం నిర్వహిస్తూ లోకధర్మ రక్షణ చేసేవాడు. లోక మర్యాద వీడకుండా సర్వవర్ణాలు ధర్మపదాలను నిలబెడతాడు. బ్రహ్మచర్య విషయంలో సజ్జనులకు సాయపడుతూ ఇహపరాలను చూసుకుంటూ ఉంటాడు. రాజనీతి నిపుణుడు, విద్వాంసులకు నిరంతరం